దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికి. చేతికి ఏమైంది అక్కడ 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 దీపాలి దీపాలి. బీ కేర్ఫుల్ బికాజ్ ఇక్కడ మనమే క్రాకర్స్ ధమ్ ధమ్ అని పగలగొడతాము, తర్వాత అదే గాలిని మనము తీసుకుంటాము. దానివల్ల హార్ట్ పేషెంట్స్ Yes. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ పెట్స్ పాపం అయితే చాలా భయపడుతుంటాయి ఇప్పుడు. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయికి యూట్యూబ్ ఛానల్. చాలా రోజు అయింది. సో లాస్ట్ చూసారు ఏం చేసాం ఏంటి అనేది ఒక బ్లాగ్లో చూసారు. సో ఈ రోజు స్పెషల్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు, బికాజ్ ఆల్రెడీ సౌండ్ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ. సో సరే, చాలా రోజు అయిన తర్వాత మనం లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం. మన దీపావళి సెలబ్రేషన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చూపిద్దామని ఈ బ్లాగ్. బట్ ఒక విశేషం ఏమంటే, అంటే ఒక స్పెషల్ ఏమంటే, ఆల్రెడీ మీరు చూసుంటారు మేము ఇల్లు మారామనేది. సో ఈ దివాళీ స్పెషల్ని మేము కొత్త ఇంట్లో జరిపించుకోబోతున్నాం అన్నమాట. చేతికి ఏమైంది అక్కడ 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 ఆల్రెడీ దేవుడికి అన్ని రెడీ చేసి పెట్టాము. అండ్ అక్కడ మీరు పెద్దగా చూసారు దేవుడి గది. మనం ప్రశాంతంగా నీట్గా పెట్టుకొని అన్ని దేవుళ్ళని పెట్టుకొని నీట్గా పూజ చేసామన్నమాట.
ప్రేక్షకులందరికీ హ్యాపీ దీపావళి. అందరూ హ్యాపీగా మీ లైఫ్ కూడా ఈ దీపం ఎలా వెలుగుతుందో అలాగే మీరు లైఫ్ లాంగ్ మీ లైఫ్ కూడా ఇలాగే వెలగాలి, అందరికీ వెలిగివ్వాలి అని కూడా మేమిద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చెప్పండి. వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. అందరూ జాగ్రత్తగా ఇది చేయండి. క్రాకర్స్ లేకుండా ఉండడమే బెటర్. దీపంతో మనము దీపావళిని సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటది. సో వినిపించట్లేదు సౌండ్ లో అందరికి హ్యాపీ దీపావళి. దీపావళి హబ్బದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು ಎಲ್ಲರಿಗೂ. థ్యాంక్ యూ సో మచ్. వామ్మో సౌండ్. సో ఆల్రెడీ అన్ని మా వాడు అన్ని సెట్ చేసి పెట్టేశాము. ఇప్పుడు దీపం వెలిగించాలన్నమాట. అసలు సౌండ్లో అవ్వట్లేదు అండ్ ఎంత లేట్గా సెలబ్రేషన్ చేసుకుంటాం కదా. ఇది కూడా ఎంత ఫుల్ దీపం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫ్యాన్ వేసుకోవడానికి అవ్వట్లేదు. సో ఇదిగో రెడీ అయిపోయింది మన ఆకాశం చూడకండి. ఓకే చలో ఇప్పుడు మనము దీపావళి చేద్దాం. నేను ఇక్కడ ఆన్ చేసుకుని అక్కడ ఎక్కడికి బయటకు వెళ్ళాను. హలో, ఎక్కడ నేను ఎట్లుంటుంది మన పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా దీపాలి దీపాలి దీపాలంటే దీపావళి, దీపాలను పెట్టుకొని చేసే పండగ కాబట్టి దీపావళి. ఇంకా బ్యాలెన్స్ ఉంది, రండి పట్టుకోండి రండి. దీపావళి అంటే దీపాల మీద నడిచే యాత్ర కాదు, దీపాలంటే పండగ.
ఫుల్ వాయిస్ వస్తూ ఉంది, ఆగింది. ఫుల్ ఇక్కడి వరకు 8th ఫ్లోర్లో ఉంది ఇది. ఇక్కడ వరకు అది ఏమంటారు, బాంబ్ భట్ అంటుంది ఇక్కడ కనుక. సో మేము డిసైడ్ చేసాము ఈసారి క్రాకర్స్ అవన్నీ ఏం చేయకూడదు, ఓన్లీ వెలుగు, దీపం, ఫ్లవర్స్ దాంతోనే మనం దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని. సో మీరందరూ అదే చేస్తే చాలా బాగుంటది. నాయిస్ పొల్యూషన్ తగ్గుతుంది, సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది, మీకు డబ్బులు మిగులుతుంది. యా, బట్ ఏమవుతుందంటే దీనివల్ల నలుగురికి మానించి హాని అయినట్టు. అండ్ ఒక్కొక్కసారి క్రాకర్స్ ఇంకొక వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ పెద్ద రచ్చం, మీరు చూసారు కదా కోటిలో ఎలాంటి ప్రమాదం జరిగింది అనేది. సో బీ కేర్ఫుల్, బికాజ్ ఇక్కడ మనమే క్రాకర్స్ ఢమ్ ఢమ్ అని పగలగొడతాము, తర్వాత అదే గాలిని మనము తీసుకుంటాము. దానివల్ల హార్ట్ పేషెంట్స్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ పెట్స్ పాపం అయితే చాలా భయపడుతుంటాయి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇయర్ చాలా సూక్ష్మంగా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. సో దట్ పాప ఏం చేస్తారు, మనం ఈ వన్ డే ఒక హ్యాపీనెస్ కోసం మనం ఇలా చేస్తే దీనివల్ల మనం లైఫ్ లాంగ్ సఫర్ అయిన పరిస్థితి వస్తుంది అనమాట. ప్లీజ్ డోంట్ డూ దట్. మేమంటూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము, లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డిసైడ్ అయిపోయాం. మేము ఎప్పుడు కూడా ఇంకా క్రాకర్స్ అవన్నీ పేల్చకూడదని డిసైడ్ అయిపోయాం. దీపాలు చూడండి, ఎవరికి ఏ ప్రమాదం లేకుండా ఆ వెలుగుతో ఇల్లంతా బ్యూటీగా ఉంటుంది. అండ్ ఇల్లు చూడండి ఇంత కలకల ఆడిపోతుంది అనమాట. సో ఇల్లు లైట్లు లేవు, బట్ స్టిల్ ఈ దీపంతోనే ఎంత మంచిగా కనిపిస్తుంది, న్యాచురల్ లైట్. సో ఇది మనం అందరూ పాటిస్తే డెఫినెట్లీ చాలా మంచిగా ఉంటుంది. కరెక్ట్. సో ఫైనల్ గా మా దివాళి గట్టిగా మా దీపావళి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నమాట. సో మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో దయచేసి కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు ప్లీజ్ బీ సేఫ్. అందరూ సేఫ్ గా ఉండండి, సేఫ్ గా క్రాకర్స్ పేల్చండి, పేల్చేవాళ్ళు ఉండాలి. అతి తక్కువ ఎంతవరకు దాన్ని అవాయిడ్ చేయాలి అంతగా అవాయిడ్ చేయండి. చిన్నపిల్లలకి ఏమన్నా ఒకటి నైట్లో చేపించండి, బట్ కానీ ఈ సౌండ్ పొల్యూషన్ వచ్చి ఇలాంటివి వద్దు, అన్నీ అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలన్నమాట. సో అలా కాకుండా మనం ఇలా విచ్చలవిడిగా మనది కాదులే అని చెప్పి ఏమిటది కానీ అని చెప్పి చేసుకుంటూ పోతే రేపు మీరు ఎవరి కోసం అయితే సంపాదిస్తున్నారో మీ పిల్లలకి ఆ ఫ్యూచర్ ఉండదన్నమాట. సో దయచేసి ప్లీజ్ మీరందరూ ఫ్యూచర్లో మీ పిల్లల కోసమైనా సరే ప్రకృతిని మనం కాపాడుకోవాలి, లేదంటే మీ పిల్లలకి మీరు ఎంత సంపాదించినా వేస్ట్ అన్నమాట. సో ప్లీజ్ బీ సేఫ్. సో అందరూ సేఫ్గా ఉండండి. సో మేము ఇలా జరుపుకున్నాము మా కొత్త ఇంట్లో దీపావళి సెలబ్రేషన్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేమందరూ. తొందరగా మీరు చెప్తే మా కీర్తి పాపని కంగ్రాచులేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే తన సీరియల్ చాలా బాగా వస్తుంది. అండ్ రాధా సీరియల్ జెమినీ టీవీలో చాలా అంటే చాలా చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్లీజ్ అందరూ చూడండి రాధా సీరియల్ ని, టీఆర్పీని కొంచెం ఇలా హైలో వెళ్ళినట్టు చూడండి. అండ్ మేమందరినీ నేను ఎంటర్టైన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. అండ్ నిజంగానే మా పాప రియల్ లైఫ్ ఎలా ఉంటుందో అలానే ఆ సీరియల్ ఎగ్జాక్ట్ తను ఎలా రియల్ లైఫ్ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. మొత్తం క్యాల్కులేషన్ సీరియస్ గా చాలా అంటే చాలా 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 ఫన్నీగా సీరియస్ గా అంతా బాగుంది, చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, నేను మధురానగర్ కూడా ఓకే చూసాను కానీ నాకు మధురానగర్లో కంటే చాలా బాగుంది అనమాట రాధా సినిమాలో, రాధా సీరియల్లో తన క్యారెక్టర్ అనమాట. సో దయచేసి అందరూ జెమినీ టీవీలో ప్రతిరోజు 8:30కి వస్తుంది అనమాట రాధా సీరియల్. అందరూ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చెప్పి మన పాపు సీరియల్ని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తాం అనమాట. సో ఇది మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము కలిసి 2 years సెకండ్ ఇయర్ దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ దీపావళికి పెళ్లి చేసుకుంటాం. డౌట్ అంట చూద్దాం, పెళ్లి చేసుకొని అప్పుడు ఫ్యామిలీతో అందరితో పాటు ఇది
మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎస్, అయినంత వరకు మీతో పాటు చేసుకుంటాం. Yes, okay. Once again, happy Deepavali. ದೀಪಾವಳಿ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರಿ, అందరూ బాగుండండి, హ్యాపీగా ఉండండి, ಬಿ ಕೇರ್ಫುಲ್, ಸೇಫ್గా ఉండండి, ಎಲ್ಲರೂ ಜಾಗರೂಕತೆಯಿಂದ ಇರಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ಕೇಳ್ಕೊಂತಾ ಇದೀವಿ ಇಬ್ರು. ಸೊ ಮತ್ತೆ ಬ್ಲಾಗ್ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಸಿಗ್ತೀವಿ, ಇನ್ನೊಂದು ಹೊಸ ಬ್ಲಾಗ್ ಅಲ್ಲಿ మళ్ళీ కలుద్దాం కొత్త బ్లాగ్ తో. Until then, నా సైడ్ నుంచి ఒక అందరికీ విషయం ఏంటంటే మారడు, నేను మారను. ఏంటి చేసేసరికి ఎస్, యాక్చువల్గా ఏంటంటే ఫ్రమ్ 2 days గా నాకు హైలో ఉన్నాను అనమాట. నేను ఎలా అయితే స్ట్రగుల్ చేసి ఇండస్ట్రీకి వచ్చానో అలాగే కిరణ్ అబ్బవరం రీసెంట్గా మనకి కానేమో రిలీజ్ అయింది కదా. సో ప్లీజ్ నా సైడ్ నుంచి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను కిరణ్ అబ్బవరంకి. హీ స్ట్రగుల్డ్ అ లాట్ అండ్ హీ ఫైనల్లీ గివెన్ ఎ గుడ్ మూవీ. సో దయచేసి అందరూ కిరణ్ అబ్బవరంకి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ట్రోల్ చేయడం స్టాప్ చేసి టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి అని చెప్పడానికి కిరణ్ అబ్బవరం కానేమో చేసుకున్నాడు. సో ప్లీజ్ అయినంత వరకు అందరూ కిరణ్ అబ్బవరం సినిమా కా మూవీ కూడా చూడండి. ఓకే, ఎస్, ఆల్ ద బెస్ట్ కా అండ్ టీమ్. యా, ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ తో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. మీ యూట్యూబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ ని ఢన్ అని కొట్టండి. ఓకే, బై బై.